శ్రీరామ్ దాస్ గోవిందరావు గారు మనతో ఉన్నారు. మొన్న తుంపాల్లో మలసాల భరత్ గారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు కొనతాల రామకృష్ణ గారి మీద సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు వారి వివరణ ఏంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. కొనతాల రామకృష్ణ గారు లేదా దాడి వీరభద్ర గారు 40 సంవత్సరాల నుంచి పరిపాలించేస్తున్నారు. రాజకీయ అధికారం వాళ్ళకే ఉండాలా, మనకు ఉండకూడదు అంటే మరి మీ అమ్మ నాన్న చేసిన పదవులు కాదా? మీ అమ్మ ఎంపీపీగా వెళ్ళలేదా? జడ్పీటీసీగా చేయలేదా? మీ నాన్న పాల సంఘం డైరెక్టర్గా చేయలేదా? మీ నాన్న ఆర్ఎస్ఎస్ చైర్మన్గా చేయలేదా? మీ నాన్న పాల డైరీ చైర్మన్గా చేయలేదా? కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేయలేదా? ఇవన్నీ కూడా మీరు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తారు. ఒక పక్క వీరభద్ర గారి ద్వారా మీకు రాజకీయ భిక్ష తగిలింది. ఆయన దగ్గర మీరు రాజకీయం నేర్చుకొని ఆయన దగ్గర మీరు పదవులు పొంది ఈరోజు దాడి వీరభద్ర గారిని విమర్శించే స్థాయి నీకు ఉందా? కొనతాల రామకృష్ణ గారితో మీరు వ్యాపారం చేసి మీ బెల్లాన్ని అమ్ముకోవడానికి కొనతాల రామకృష్ణ గారు కొట్టి బెల్లం వేసుకునే మనుషులు, ఆయన ద్వారా మీరు లబ్ధి పొంది ఆయన్ని విమర్శించే స్థాయి మీకు ఉందా? ఆయన రాజకీయాల కోసం రాలేదు, ఉద్యమకారుడిగా వచ్చాడు. ఆయన వర్తక సంఘం తాలూకా గవర్నమెంట్ తన అధీనంలో తీసుకునే పరిస్థితుల్లో వర్తక సంఘాన్ని నిలబెట్టాలి. వర్తక సంఘం చేసే ధర్మ కార్యక్రమాలు, ఒక ఆసుపత్రి కానీ, ఒక లైబ్రరీ కానీ, ఒక హై స్కూల్ కానీ, ఒక కాలేజీ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఇవన్నీ కూడా వర్తక సంఘం నడుపుతుంది. అటువంటి వర్తక సంఘాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వస్తే ఈయన రామకృష్ణ గారు ప్రజల తరపున పోరాటం చేసి, వర్తకుల తరపున పోరాటం చేసి ప్రజల కోసం ఆ రోజు ఉద్యమం చేస్తే ఈరోజు వర్తక సంఘం ద్వారా ప్రజలకు వివిధ రకాలైన సేవలు అందుతున్నాయి. అదేవిధంగా నల్ల బెల్లాన్ని ప్రభుత్వం దీన్ని రిజెక్ట్ చేస్తున్నాము, దీన్ని నల్ల బెల్లం ఎగుమతి చేయడానికి వీలు లేదని చెప్పి ఆంక్షలు విధిస్తే ఆ రైతాంగాన్ని నిలబెట్టడం కోసం ఏదైతే ప్రధానమైనటువంటి పంట వ్యవసాయ పంట ఉందో అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నల్లబెల్లం ఉత్పత్తి అవుతుంది, దానికి గిట్టుబాటు ధర రావాలి, అది ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన పోరాటం చేసి నల్లబెల్లం ఉద్యమం చేశారు. ఒక రైవాడ రిజర్వాయర్ కోసం, రైతాంగం కోసం పోరాటం చేశారు. రైవాడ రిజర్వాయర్ నీరునంతా కూడా విశాఖ అవసరాలకి స్టీల్ ప్లాంట్కి తరలిస్తూ ఉంటే ఆయన రైతుల సంక్షేమం కోసం, రైతుల వ్యవసాయ ఉత్పత్తుల కోసం 80% రైతులకు నీరు అందే విధంగా పోరాటం చేసిన వ్యక్తి కొనతాల రామకృష్ణ గారు. ఒక ఉద్యమకారుని పట్టుకొని నువ్వు విమర్శించే స్థాయికి వచ్చావంటే నువ్వేదో డాలర్లు సంపాదించి జగన్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి సీటు కొనుక్కొని తెచ్చుకుంటే ఒకసారి మీ అమ్మ బాబుని అడుగు. రాజకీయాల్లో ఎవరున్నారు, ఎవరి దగ్గర మీరు బతికారు, ఎవరి ద్వారా పదవులు పొందారు, వీళ్ళు అభివృద్ధి ఏం చేశారని అడుగుతావా? ఒక దాడి వీరభద్ర గారిని తీసుకుంటే ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేశారు, ఒక రావు గోపాల కళాక్షేత్రం చేశారు, ఒక ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ రైతాంగాన్ని అంతా ఈరోజు వ్యాపారం చేస్తున్నట్టు ఆయన చలవాలు జరుగుతుంది. ఒక ఎన్టీఆర్ గ్రౌండ్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆయన ఒక కళాకారుడిగా ఎంతో ఉత్తమ పేరు సంపాదించి, ఎంతో కీర్తి సంపాదించి, ఒక అధ్యాపకుడిగా ఉండి సామాన్య జీవితం గడుపుతూ రాజకీయాల్లో విశేషమైనటువంటి అనుభవం సంపాదించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి దాడి వీరభద్ర గారి గురించి మాట్లాడే అర్హత నీకేమైనా ఉందా? కొనతాల రామకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత నీకేమైనా ఉందా? ఎవరో పక్కన ఏదో చెప్తే నువ్వు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చూస్తూ ఊరుకోరు. కవడ్దార్, నీకు ఇదే చెప్తున్నాం. నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఎవరితో మాట్లాడుతున్నావు, దేనికి మాట, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నువ్వు నిన్నగాక మొన్న వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడు. మీరు ఆర్ఈసీసీలో చేసిన అవినీతి గురించి మేము బయట పెట్టమంటావా? ఆర్ఈసీసీలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మీరు మోసం చేసిన సంగతి బయట పెట్టమంటావా? మీరు ఎంతమందిని మోసం చేశారు? మీరు ఎంత భూమిని కారుచౌకగా కొట్టేశారు? మీరు చేసిన రాజకీయాలు సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర మీరు తీసుకున్న సొమ్ములన్నీ మీరు చేస్తున్న రాజకీయం మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము మేము ఎందుకు బాగోదు, కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన గురించి మనం మాట్లాడడం బాగోదు అనుకున్నాం. మరి ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు అభివృద్ధి చేసేసి ఉంటే ఆయన్ని అనకాపల్లి నుంచి గాజువాకి ఎందుకు తగిలేశారు? మీరు ఆయనకి ఎంత ముట్ట చెప్పారు మీరు ఈ సీటు కొనుక్కోవడానికి? మీ తాలూకా లెక్కలన్నీ మాకు తెలుసు. నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చావో, నువ్వు ఏ ఎమ్మెల్యేలకు ఎంత ఇచ్చావో, ఏ నాయకుడికి ఎంత ఇచ్చావో, నువ్వు ఎందుకు ఈ సీటు తెచ్చుకున్నావో, రేపు నువ్వు 40 కోట్లు పెట్టి సీటు కొనుక్కున్నావు అంటే రేపు ఎన్ని వేల కోట్లు నువ్వు మళ్ళీ చప్పరించేద్దామని ఉద్దేశంతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావో ముందు తెలియజేయవలసి ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా ఎంపీ బూడి ముత్యాల నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈయన గంజాయి నాయుడు గారు, ఈయన వచ్చి మాట్లాడే అర్హత ఈయనకి ఏమైనా ఉందా? ఈయనకి దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో 2018లో నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఐపీసీ సెక్షన్ల ప్రకారంగా నీ మీద ఉన్న సెక్షన్లు ఎన్ని? నువ్వు చేసిన రౌడీయిజం, నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన బెదిరింపులు, నువ్వు చేసినవన్నీ కూడా ఈ రోజుకి కూడా కేసులు నమోదయ్యి ఉన్నాయి. నువ్వు వర్క్ ఇన్స్పెక్టర్లందరికీ కూడా నువ్వు ఎప్పుడైతే మంత్రి అవ్వగానే
2019లో నువ్వు మంత్రి పదవి ఎక్కగానే నువ్వు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వర్క్ ఇన్స్పెక్టర్లకి ఎప్పటి నుంచో జీతాలు పెంచలేదని చెప్పి నువ్వు ఒక కొత్త జీవోని తీసుకొచ్చి ఆ జీవో ద్వారా కొన్ని వందల వేల కోట్లు ఇక్కడ దౌర్జన్యంగా దోపిడీగా డ్రా చేసుకున్నావా లేదా? నువ్వు పంచాయతీరాజ్ శాఖలో నువ్వేం చేసావు? నువ్వు చేసిన దోపిడీ ఎంత? నీకు రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేయడానికి కానీ బ్రిడ్జ్లు వేయడానికి కానీ అనుమతి లేకపోతే నీకు ఒక్కడికే ఎక్కడి నుంచి అనుమతి వచ్చింది? నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా మొత్తం బొక్కేసావు. సొంత నీ కొడుకే చెప్పాడు డైరెక్ట్గా, మా నాన్న గంజా వ్యాపారం చేస్తున్నాడు, మా నాన్న మొత్తం బంజరు భూములన్నీ ఆక్రమించేశాడు, చాలా దుర్మార్గుడు అని చెప్పాడు. నువ్వు అటువంటి దుర్మార్గ పనులన్నీ చేసి నువ్వు రామకృష్ణ గారి గురించి మాట్లాడడం, నువ్వు కెలపతి సూరప్పారావు దగ్గర నువ్వు గంజా వ్యాపారం చేసిన దగ్గర నుంచి ఆ కింద పని చేసినప్పటి నుంచి కూడా మాకు తెలుసును, నీ బతికేయడం మాకు తెలుసు. నువ్వు ఎవడు గుమ్మం దగ్గర వాడువో నీ జ్ఞాపకం లేనట్టుంది. నీ గుమ్మంలో ఎవరు ఫోటో పెట్టుకున్నావు కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది. నువ్వు చేసిన దోపిడీలు దొంగతనాలు నీ రౌడీ యజ్జాలు నువ్వు మాడుగుల్లో చెల్లుతాయేమో కానీ నువ్వు అనకాపల్లో కానీ ఇటువంటి పేలాపన పేలితే మాత్రం వెంట ధర్మం కొడతామని చెప్పి జనసేన నాయకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. జ్ఞానం లేదు. ఎప్పుడైనా సరే ఎన్డీఏ కూటమి అంటే ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిసి పనిచేస్తాయి. పవన్ కళ్యాణ్ గారి దయాధర్మాలతో ఈరోజు మొత్తం అన్ని పార్టీలు కలిపి నీవు చేస్తున్న దోపిడీలకి మీకు చెక్కు పెట్టడం కోసమే ఈరోజు మోడీ గారిని బతిలాడి ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని ఒక దగ్గరికి చేర్చి ఎన్డీ కూటమిగా పోటీ చేయడం జరుగుతుంది. అంతేగాని అజ్ఞానంగా నువ్వు మాట్లాడకు. ఇన్ని ఎదుర్కోలేక వీరభద్రరావు కలిసిపోయారు, రామకృష్ణ కలిసిపోయారు, ఇంకా పేలాగోని సత్యనారాయణ కలిసిపోయారు. ఇంకా అవసరమైతే మీరు కూడా కలిసిపోతారు. ఈరోజు మనతో పాటు మల్లా శ్రీను గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. మల్సాల భరత్ గారు కామెంట్ చేస్తూ 2 ఓట్లు అటు కొనతాల రామకృష్ణ గారు అమ్మాలు అలాగే వైఎస్ఆర్ గారి ఓట్లు మొత్తం అన్నీ వీళ్ళకే పడాలంటూ మాట్లాడారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? నేనే గనక మలసాల భరత్నైతే ఒక్క నిమిషం ఒకటి ఆలోచిస్తాను. నాకు స్క్రిప్ట్ ఇచ్చినోడిని ఫస్ట్ లాగి లంపకే కొడతాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చినోడికి బుర్ర ఏముందంటే, వాళ్ళ అమ్మ మలసాల ధనమ్మ ఏ పార్టీలో గెలిచింది, ఏ పార్టీ సింబల్ మీద గెలిచింది. మరి ఇప్పుడు ఆవిడ టీడీపీకి ఓటేస్తారా? జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి పార్టీలు గుర్తుకు ఓటేస్తారా? అదేవిధంగా వాళ్ళ నాన్న మలసాల రమణారావు గారు ఏ పార్టీ సింబల్తో ఆర్ఈసీఎస్ డైరెక్టర్గా పోటీ చేశారు, ఆర్ఈసీఎస్ డైరెక్టర్గా గెలిచారు. మరి ఆయన మరి టీడీపీకి కూటమి పార్టీలకు ఓటేస్తారా? మరి వాళ్ళ అబ్బాయి కుమార్ రాజా గారు వాళ్ళ పెళ్లి కార్డు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూటమి పార్టీలకు ఓట్లేస్తారా? ముందు వీటికి సమాధానం చెప్పి, మరి ఇదే మలసాల భరత్ గారికి నిజంగా తల్లిదండ్రులు పెంపకం నేర్పితే చదువు నేర్పిన గురువులు సంస్కారం నేర్పుతారు అంటున్నారు. మీరు అమెరికాలో చదువుకున్నాను అంటున్నారు. మీకు సంస్కారం ఏం సంస్కారం ఉందని చెప్పేసి ఇలాంటి పెద్దలు అనకాపల్లి రాజకీయ చరిత్ర గురించి మాట్లాడితే, అనకాపల్లి రాజకీయ చరిత్ర తీస్తే దాడి వీరభద్రరావు కొనతాల రామకృష్ణ గారి పేరు కంపల్సరీగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల గురించి ఈరోజు మీ స్థాయి ఏముందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. కేవలం 2 కుటుంబాలే అనకాపల్లిలో రాజకీయాలు చేస్తున్నాయి, 2 పార్టీలే చేస్తున్నాయి, 3 వాళ్ళకి అవకాశం ఇవ్వరా అన్నట్టు మాట్లాడారు నేను మల్సాల భరత్ గారు. దాని మీద మీ స్పందన? మల్సాల భరత్ గారు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అన్నదానికి ఒక ఉదాహరణ ఈరోజు మేము మాట్లాడుకోవచ్చు. గంటా శ్రీనివాసరావు గారు ఆయన చెప్పడం ఏం చెప్పారంటే, అనకాపల్లిలో దాడి వీరభద్రరావు గారి కుటుంబం కొనతాల రామకృష్ణ గారి కుటుంబమే రాజకీయం చేయాలా అంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావు గారు ఏ కుటుంబం నుంచి వచ్చారండి? అదేవిధంగా పేలాగోని సత్యనారాయణ గారు 2014 గెలిచిన పేలాగోని సత్యనారాయణ గారు ఏ కుటుంబం నుంచి వచ్చారు? మరి ఇక్కడి నుంచి తన్ని తరిగితే గాజువాకి వెళ్ళిన గుడివాడ అమర్నాథ్ గారు మరి ఏ పార్టీ నుంచి వచ్చారు? మరి వీటికి సమాధానం చెప్పి ఆయన నిజంగా రేపు ఎలక్షన్లో పోటీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారికి చిత్తశుద్ధి లేదు, ఇలాంటి వారికి ఎలక్షన్ మీద అవగాహన లేదు. ఇలాంటి వారు ఈరోజు ఎన్నికల పోటీలో నిలవడం చాలా హాస్యాస్పదం. అదేవిధంగా ఈయనకి సీట్ ఏ విధంగా ఇచ్చారన్నది వైవి సుబ్బారెడ్డి గారికి జనాలు అందరికీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారితో లాబింగ్ చేస్తే ఈయనకి సీట్ లభించింది. ఈయన ఏంటంటున్నాడు, నాకు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. దానికి అర్థం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారితో లాబింగ్ జరిగింది కాబట్టే ఈరోజు అనకాపల్లిలో ఆయనకి సీట్ వచ్చింది. నేను ఈ విషయంగా చెప్తున్నాను. ఆయన మాటలు చూసి నిన్న నాకు ఒకటే అర్థమైంది, ఆయనకు ఒక 20,000 నుంచి 30,000 ఓట్లు ఈ ఎలక్షన్లో వస్తాయి అనుకున్నాను. ఇన్న మాట తీరు చూశాక ఆ 10,000 ఓట్లు కూడా రావని చెప్పి నాకు ఒక విషయం దీని ద్వారా అర్థమైంది. అండ్ ఇంకో విషయం మాట్లాడుతూ 37 ఏళ్ళ వయసున్న మల్సాల భరత్ని నేను ఒక్కనే అయిపోయాను అన్నట్టుగా 37 ఏళ్ళు వయసున్న కుర్రోడిని 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకులు నన్ను ఎదురిస్తున్నారు, సింగిల్గా వస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇదే డైలాగు 2019లో ఇప్పుడు మంత్రి చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ కొత్తగా యువకుడిని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి 5 ఏళ్ల పరిపాలన అనకాపల్లి ప్రజలు చూశారు. ఈ 5 ఏళ్ల పరిపాలన 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి.
మరి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మలసాల భరత్ నేను మళ్ళీ సింగిల్గా వస్తున్నాను సింహాన్ని, మిగతా వాళ్ళందరూ కాదు నేనే సింహాన్ని అంటున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇదే డైలాగు, ఇక్కడ ఇతను ఇదే డైలాగు. చెప్తున్నాను కదండి, వీధిలో కుక్క కూడా సింగిల్గానే తిరుగుతుంది. మరి ఆ కుక్కని, పిచ్చి కుక్కని తనవడానికి వీధి ప్రజలందరూ తరిమి కొట్టడానికి చూస్తారు. అలాగే 2024లో ఇలాంటి పిచ్చి కుక్కల్ని, ఇలాగ ఇష్టాసారంగా మాట్లాడుతున్న పిచ్చి కుక్కల్ని 2024లో ప్రజలే తరిమి కొట్టి కొనతాల రామకృష్ణ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటారు. కొనతాల రామకృష్ణ గారి ప్రచారం ఎదుర్కోలేక భయభ్రాంతులతో ఆయన నిగ్రహశక్తి కోల్పోయి రామకృష్ణ గారు ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తారని అసందర్భ ప్రలాపనలు చేస్తున్న భరత్ గారికి కొంచెం ఆలోచన విధానాన్ని సరిదిద్ది కార్యకర్తల్లోకి వచ్చే ముందు ఏం మాట్లాడాలనేది తెలుసుకొని ప్రవర్తించాలని మా జనసేన పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున ఆయనకి బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఆయన ఈ చిత్తశుద్ధిలో రామకృష్ణ గారితో పెట్టుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్త వహించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన.